మా భూములు మాకేనని బల 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 బల. విప్లవ రచయిత గద్దర్ గురించి ఈ వీడియోలో చూద్దాం. ఆయన జననం నుండి ఆయన మరణం వరకు అన్నీ కూడా. ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ వాళ్ళు గద్దర్ గురించి చాలానే మాట్లాడుతున్నారు. సో గద్దర్ గురించి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఎగ్జామ్స్లో, అందుకనే ఆయన గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాయి ఈ వీడియోలో. మన తెలంగాణ ఉద్యమ చరిత్ర కన్ఫ్యూజన్ పాయింట్స్ కోర్సులో నేను వ్యక్తుల గురించి కూడా సపరేట్ ఒక టాపిక్ చెప్తున్నాను. చాలామంది మన డ్యూరేషన్ చాలా తక్కువ ఉంటుంది అనుకుంటున్నారు. డ్యూరేషన్ ఎంత ఉంటుందని ఆలోచించకండి, మన కంటెంట్ ఎంత ఉంటుందనేది ఆలోచించండి. నేను చేసేదే క్విక్ రివిజన్ పర్పస్లో. ఇప్పుడు గద్దర్ గురించి ఒక గంట చెప్పమంటే చెప్తా, దానివల్ల ఏ ఉపయోగం ఉండదు. నా మెయిన్ ఏమైంది, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ టాపిక్స్ క్విక్ రివిజన్గా ఉండాలి. అట్లా ఆ ఉద్దేశంతోనే చిన్నగా చేస్తున్నా, కానీ కంటెంట్ మాత్రం మ్యాక్సిమం ఇస్తున్నా. ఓకేనా? సరే, వీడియో అయితే చూసేయండి. గద్దర్ గురించి డీటెయిల్గా చూద్దాం. ఆయన అసలు పేరు గుమ్మడి విఠలరావు. ఏంటి? గుమ్మడి విఠలరావు. ఆయన స్వగ్రామం తుఫ్రాన్, మెదక్ జిల్లా. 1949లో జన్మించారు. తుఫ్రాన్ అనుడితోనే మనకు మెయిన్ గుర్తుకు రావాల్సింది ఒకటి గద్దర్ జననం అయితే, మరొకటి హైదరాబాద్లో 1857 సిపాయిల తిరుగుబాటుకు నాయకత్వం వహించిన తుర్రెబాజ్ ఖాన్ను మెదక్ జిల్లా తుఫ్రాన్ వద్ద కాల్చి చంపారనేది గుర్తుంచుకోవాలి. ఓకేనా? తల్లిదండ్రులు లక్ష్మమ్మ మరియు శేషయ్య. గద్దర్ బ్రిటిష్ రాజ్యాన్ని వ్యతిరేకించిన గదర్ పార్టీ గుర్తుగా తన పాటల పుస్తకానికి గద్దర్ అని పేరు పెట్టుకున్నాడు అన్నమాట. సో ఆ తర్వాత ఆయన పేరు గద్దర్గానే ప్రజల్లోకి వెళ్ళింది. అండ్ 1969 తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని బుర్రకథల ద్వారా ప్రజల్లో చైతన్యం కలిగించాడు. కుటుంబ నియంత్రణ, పారిశుద్ధ్యం వంటి సామాజిక అంశాలపై కేంద్ర సమాచార శాఖ ద్వారా ప్రదర్శనలు కూడా ఇచ్చేవాడు. కింద గోచి ధోతి పైన గొంగలి ధరించేవాడు. ఆయన పాడే పాటలకు ప్రజల్లో చైతన్యం కలిగిస్తుంటాయి. దళిత పేదలు అనుభవిస్తున్న కష్ట నష్టాలను ఆయన బృందం కళ్ళకు కట్టినట్టుగా పాటలు నాటకాల రూపంలో తెలియజెప్పేవారు. బి నరసింహారావు తెలుసు కదా మనకి. ఆయన ఆధ్వర్యంలో ఏర్పడిన కళా ప్రేమికుల సంఘం తరపున గద్దర్ ప్రదర్శనలు కూడా ఇచ్చేవారు. ఆ తర్వాత కళా ప్రేమికుల సంఘం పేరునే 1972లో జననాట్య మండలిగా మార్చారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ రెండు కూడా కళా ప్రేమికుల సంఘం, జననాట్య మండలిగా మార్చడం జరిగింది. అండ్ జననాట్య మండలి ద్వారా ఒగ్గు కథ, బుర్రకథ, ఎల్లమ్మ కథల ద్వారా గ్రామీణ ప్రజల్లోకి వెళ్ళాడు. బి నరసింహారావు ప్రోత్సాహంతో గద్దర్ రాసిన మొదటి పాట ఆపరా రిక్షా. బి నరసింహారావు మా భూమి సినిమాలో సాయుధ పోరాట యోధుడు బండి యాదగిరి ఉన్నాడు కదా, ఆయన పాత్రను గద్దర్తో వేయించాడు. గద్దర్ మా భూమి సినిమాలో యాదగిరి పాత్రలో బండి వెనక బండి కట్టి పాట పాడారు. అయితే గద్దర్కి 1975లో కెనరా బ్యాంక్లో క్లర్క్ ఉద్యోగం వచ్చింది. దాన్ని 1984లో రాజీనామా చేశారన్నమాట. రాజీనామా చేసి జననాట్య మండలి ద్వారా దళితుల రక్షణకై, భూస్వాముల ఆగడాలపై తన గలం విప్పి తెలంగాణ తొలిదశ మరియు మలిదశ ఉద్యమంలో అత్యంత కీలక పాత్ర పోషించారు. 1985లో కారం చెడులో దళితుల హత్యలకు వ్యతిరేకంగా పోరాడారు. కారం చెరు దుర్ఘటన తర్వాత కొంతకాలం రహస్య జీవితం గడిపిన గద్దర్ మర్రి చెన్నారెడ్డి సీఎంగా ఉన్న సమయంలో 1990 ఫిబ్రవరి 18న జనలోకి వచ్చారు. దేవిప్రియ గద్దర్పై యుద్ధనౌక గద్దర్ డాక్యుమెంటరీని నిర్మించాడు పడ్డది ఏంది అని మీరు అనుకోవద్దు. యాక్చువల్లీ దేవిప్రియ అనేది అసలు పేరు కాదు, అది మన కలం పేరు అన్నమాట. ఒకసారి ఆయన గురించి చూద్దాం మనం. ఈ డాక్యుమెంటరీ వచ్చిన తర్వాత నుండి గద్దర్ అనగానే ప్రజాయుద్ధ నౌక గద్దర్ అని పేరు అనేది స్థిరపడ్డది అనేది గుర్తుంచుకోండి. ఇక్కడ దేవిప్రియ గురించి, ఆయన గురించి చూద్దాం. ఇక్కడ మీరు గమనించినట్లయితే కలం పేరు దేవిప్రియ అండ్ అసలు పేరు షేక్ ఖాజా హాసన్. ఈయన గురించి ఇక్కడ చూడండి ఒకసారి. గద్దర్ జీవితం ఆధారంగా మ్యూజిక్ ఆఫ్ ఏ బ్యాటిల్ షిప్ అని వేరే దగ్గర ఉంది, ఇక్కడ బ్యాటిల్ అని మాత్రమే ఉంది. మ్యూజిక్ ఆఫ్ ఏ బ్యాటిల్ షిప్ అనే పూర్తి స్థాయి ఆంగ్ల భాష డాక్యుమెంటరీని ఈయన నిర్మించాడు. అప్పటి నుండి గద్దర్ని ప్రజాయుద్ధ నౌక గద్దర్ అని అంటున్నారు అన్నమాట. ఓకేనా? అండ్ ఈ దేవిప్రియకి 2017లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. దేనికి అంటే గాలి రంగు. ఇంగ్లీష్లో దీని పేరు కలర్ ఆఫ్ ది విండ్ అని ఉంది. ఓకేనా? అసలైన పేరేంటి? షేక్ ఖాజా హాసన్. ఈయన ఫోటో కూడా ఉండే. ఈయన అతను.
1997 జనవరి 19న హైదరాబాద్ పుత్లిబౌలిలోని వివేకవర్ధిని కాలేజ్ వద్ద అశోక్ టాకీస్లో తెలంగాణ సంస్కృతి వివక్షపై ఒక సభ జరిగింది. ఈ సభలో గద్దర్ అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా అనే గీతాన్ని అయితే పాడారు. అండ్ అలాగే 1997 మార్చి 8-9న భువనగిరి సమావేశం జరిగింది. ఆ సమావేశంలో నా తల్లి తెలంగాణ తిరగబడ్డ వీణ అనే గేయాన్ని ఆయన పాడడం జరిగింది. ఆ తర్వాత 1997 ఏప్రిల్ 6న ఇది ఇంపార్టెంట్ అండి. ఆ రోజున ఆయనపై బూటకపు ఎన్కౌంటర్ అయితే జరిగింది. అయితే అన్ని బుల్లెట్లను డాక్టర్లు తొలగించారు, కానీ ఒక బుల్లెట్ అయితే తొలగించలేదు. ఎందుకంటే అది కూడా తొలగిస్తే ఆయన ప్రాణాలకు ప్రమాదం ఉందని దాన్ని వదిలేయడం జరిగింది. ఆ తర్వాత గద్దర్ రహస్య జీవితాన్ని అయితే గడిపారు. మళ్ళీ గద్దర్ 1997 డిసెంబర్ 28, 29 తేదీలలో వరంగల్లో జరిగిన ప్రజాస్వామిక తెలంగాణ ఆకాంక్ష సదస్సు, అదే అండి వరంగల్ డిక్లరేషన్ అనే సదస్సులో గద్దర్ మళ్ళీ పాటలు పాడడం అయితే ప్రారంభించారు. గద్దర్కు బలమైన కమ్యూనిస్టు భావజాలం ఉన్నప్పటికీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించే భారతదేశంలోని కొన్ని కమ్యూనిస్టు పార్టీలతో తన భావాలను పంచుకోలేదు. కంచె ఐలయ్య ఇతని గురించి తెలంగాణ ప్రజల అక్షరాస్యుల నిరక్షరాస్యుల మధ్య వారధిగా తన పాటలను మలిచిన మేధావిగా పేర్కొనడం జరిగింది. 2004లో ప్రభుత్వంతో నక్సలైట్ చర్చల సమయంలో గద్దర్ మరియు వరవరరావులను తమ దూతలుగా పంపారని గుర్తుంచుకోవాలి. 2007లో గద్దర్ నాయకత్వంలో జరిగిన మహాసాంస్కృతిక శాంతి యాత్ర లేదా మహాశాంతి యాత్ర, ఇందులో తెలంగాణ విద్యార్థి సంఘం మరియు తెలంగాణ విద్యార్థి వేదిక ఇవి 2 సంఘాలు కూడా పాల్గొనడం జరిగింది. అయితే ఈ శాంతి యాత్ర ఎక్కడి నుండి ఎక్కడి వరకు జరిగిందంటే ఖమ్మం జిల్లా నుండి ఆదిలాబాద్ జిల్లా వరకు, లేదా ఖమ్మంలోని మనుగురు జిల్లా నుండి ఆదిలాబాద్లోని బెల్లంపల్లి వరకు మొత్తం 24 రోజులు జరిగింది. అండ్ ఈ తెలంగాణ మహాశాంతి యాత్ర మా నీళ్లు మాకు కావాలి, మా భూమి మా ఉద్యోగాలు, మా తెలంగాణ మాకే కావాలి అనే ప్రధాన నినాదంతో జరిగింది. అండ్ 2007 ఫిబ్రవరి 21న ఆర్ట్స్ కాలేజీలో తెలంగాణ మహాశాంతి యాత్ర ముగింపు సభ అయితే నిర్వహించారు. గద్దర్ మొదటి నుండి తెలంగాణ వాదే. దేవేందర్ గౌడ్ నవ తెలంగాణ పార్టీని ఏర్పాటు చేసినప్పుడు దానికి కూడా ఆయన మద్దతు తెలిపారు. అండ్ గద్దర్పై దాడి జరిగినప్పుడు దేవేందర్ గౌడే హోమ్ మినిస్టర్గా ఉన్నారనేది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 2010 అక్టోబర్ 9న తెలంగాణ ప్రజా ఫ్రంట్ను స్థాపించాడు. దానికి చైర్మన్ కూడా గద్దరే. సెక్రటరీ జనరల్ వచ్చేసి నలమాస కృష్ణ. మొన్న క్వశ్చన్ కూడా అడిగిండు 2024 గ్రూప్ 2 పేపర్ 4లో. నెక్స్ట్ ఇతను రాసిన పాటల గురించి చూద్దాం. ఆపరా రిక్షా ఇది మొదటి పాట. ఆ తర్వాత అమ్మా తెలంగాణమా ఆకలి కేకల రాజ్యమా, అండ్ అలాగే నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లమ్మ, దీనికి నంది అవార్డు వచ్చింది. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న గానమా, జైబోల తెలంగాణ సినిమాలోని పాట ఇది. నా తల్లి తెలంగాణ తిరగబడ్డ వీణ, అండ్ అలాగే లాల్ సలాం లాల్ సలాం. నెక్స్ట్ పొద్దుతిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే తొలి పొద్దును ముద్దాడే, వందనాలు వందనాలమ్మో మా బిడ్డల్లారా, సిరిమల్లె చెట్టు కింద లచ్చివమ్మో లచ్చివమ్మ, ఓలి ఓలిల రంగవోలి సెమ్మకేలీల హోలీ, అండ్ ననగన్న నా కన్న తల్లిరో తెలంగాణ, ఖమ్మం మెట్టు అడవిలోన కట్టుకుంది పట్టు చీర, మల్లెతీగకు పందిరి ఓలే అనే సాంగ్ కూడా ఈయన రాయడం జరిగింది. ఈయనకు వచ్చిన అవార్డ్స్ ఏందో చూద్దాం. 1995లో నంది ఉత్తమ గీత రచయిత అవార్డు రావడం జరిగింది. ఒరే రిక్షా సినిమాలోని మల్లెతీయకు పందిరి ఓలే పాట రచనకు అన్నమాట. అయితే దాన్ని ఆయన తిరస్కరించారు. నెక్స్ట్ పొడుస్తున్న పొద్దు మీద పాట పాడినందుకు నంది అవార్డు వచ్చింది 2011లో. ఈ సాంగ్ జైబోలో తెలంగాణలోనిది. అండ్ అలాగే ఈశ్వరిబాయి మెమోరియల్ సెంచరీ అవార్డు కూడా వచ్చింది. ఈయన రచన చూసినట్లయితే రాజకీయ వీధి భాగవతం. రాజకీయ వీధి భాగవతం. అయితే 2023 ఆగస్టు 6న చనిపోయారు. ఎందుకు అంటే గుండెపోటు వచ్చి చనిపోయారన్నమాట. ఆగస్టు 6 ఎక్కడ చూసినా ఇదే వస్తుంది కదా. 2013 ఆగస్టు 6న యాంటోనీ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. 1934 ఆగస్టు 6న జయశంకర్ సార్ జననం. అండ్ 2023 ఆగస్టు 6న గద్దర్ యొక్క మరణం. గద్దర్ స్థాపించిన మహాబోధి పాఠశాల ఆవరణలో అధికార లాంఛనాల గద్దర్ అంత్యక్రియలు జరిగాయి. అండ్ రీసెంట్గా 2024 జనవరి 31న గద్దర్ జయంతిని అధికారికంగా జరపాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఓకేనా, ఇదండి విప్లవ రచయిత గద్దర్ గురించి. మెయిన్ తెలంగాణ ప్రజా ఫ్రంట్ గుర్తుంచుకోవాలి. అండ్ ఆయన రచించిన ఆయన పాడిన పాటలు ఏంటనేది గుర్తుంచుకోవాలి. ఓకేనా. అండ్ ఎగ్జామ్ ముందు ఖచ్చితంగా ఈ పీడిఎఫ్ అయినా చూడాలి, లేదా వీడియో అయినా చూడాలి. 10 minutes బిలోనే ఉంది వీడియో కూడా. ఓకేనా, ఇలా ఉంటాయండి వీడియోస్. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన యాప్ డౌన్లోడ్ చేసుకొని
కోర్స్ అయితే తీసుకోండి. 49తో ఇంత మంచి కంటెంట్ ఎక్కడా దొరకదు, మీరు ఎక్కడ ఎతికినా దొరకదు. ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఎవరైనా గద్దర్ ఫ్యాన్స్ ఉంటే. ఓకేనా? సరే, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.